శ్రీరామనవమి శుభాకాంక్షలు. త్రేతాయుగ పురుషునిగా, అయోధ్యారాజ్యానికి రారాజుగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న దశరథ తనయునిగా శ్రీరామచంద్ర ప్రభువు వసంత ఋతువు పరిమళ భరితంలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమందు కర్కాటక లగ్నంలో గురువారం నాడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల శుభ సమయాన కౌసల్యమ్మ ముద్దుబిడ్డగా జన్మించాడు. మహావిష్ణువు యొక్క దశావతారాల రూపసారంగా, ధర్మ సంస్థాపనా ధ్యేయంగా 7వ అవతారంగా మానవ రూపంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించేందుకు ఈ భూమిపై శ్రీరాముడు ప్రజ్వరిల్లినాడు. అయోధ్య రాజ్యంలో రాముడు అడుగిడిన రోజు నుండి రామరాజ్యంగా అన్నీ శుభఘడియలై సాగినాయి. అయోధ్య రాజ్యం అంతకంతకు అభివృద్ధి చెందింది. విశ్వామిత్రుని ఆదేశం మేరకు రాక్షస సంహరణ గావించేందుకు 14 సంవత్సరాల ప్రాయంలోనే విల్లు ఎక్కుపెట్టి రామబాణాన్ని సమాజ శ్రేయస్సుకై వదిలాడు. ఆనాటి నుండి నేటి వరకు శ్రీరాముణ్ణి పూజించిన ప్రతి పుణ్యస్థలం రామరాజ్యంగా వర్ధిల్లుతుంది. ముక్కోటి దేవతలు సైతం శ్రీరామచంద్ర ప్రభువును నోరారా పిలిచే గొప్ప భాగ్యాన్ని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవి నోట తొలిసారిగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని 3 సార్లు పలికించాడట. లంకాధిపతి అయిన రావణుణ్ణి అంతం చేయడానికి ప్రధాన సూత్రధారి అయిన మిథిలానగర యువరాణి సీతమ్మ వారిని వివాహం చేసుకున్న పుణ్య ఘడియలు, శ్రీరాముని జన్మదిన ఘడియలు కూడా ఒకటే అవడంతో ఎంతో విశిష్టతను సంతరించుకుంది. దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో తులతూగే భాగ్యాన్ని సీతారాముల కళ్యాణం రూపంగా శ్రీరాముడు భక్తులకు వరంగా ప్రసాదించాడు. సీతారాముల కళ్యాణం ఊరు ఊరున మహావైభవవేతమై కన్నుల పండువగా జరిపిస్తున్నారు. మన అమ్మా నాన్న అనాథాశ్రమంలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించబడుతుంది. సీతారాముల కళ్యాణంలో మీరే సీతారాములై రాములవారి కళ్యాణం ఎంత వైభవంగా జరిపిస్తారో అంతటి పుణ్యభాగ్యాన్ని శ్రీరాముడు ప్రజారక్షణ ఫలితంగా మీకు అందించబోతున్నాడు. ప్రజాశ్రేయస్సే సమాజ రక్ష అన్న శ్రీరాముని ఆదేశానుసారంగా అమ్మా నాన్న అనాథాశ్రమాన్ని సందర్శించి సీతారాముల్లా మీ అమూల్యమైన సాయాన్ని అందిస్తే శ్రీరామరక్ష మీ ఇంటి కవచమై సకల సిరులై వర్ధిల్లుతాయి. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం శ్రేయోభిలాషులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతుంది. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం.